కల్తీ లిక్కర్ కేసుపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు స్వయంగా వైసీపీ పాత్ర ఒప్పుకున్నాడని అన్నారు. టీడీపీపై బురద జల్లేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని, కల్తీ లిక్కర్ కేసులో దోషులను ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ను డోర్ డెలివరీ చేశారని, అలాంటి వైసీపీ ఇప్పుడు బెల్ షాపుల గురించి మాట్లాడడం శోచనీయమన్నారు పార్థసారథి. సాక్షాత్తు ఎవరైతే నిందితుడున్నారో ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే ఆయన ప్రోత్సాహంతోనే 2 సంవత్సరాలు చేశాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారాన్ని చేయమని ప్రోత్సహించారు. మరి ఆయనే కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద బురదల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎవరెవరున్నారు అనే విషయాల్ని చాలా ఎటువంటి ఇది లేకుండా డిస్కషన్ లేకుండా ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా బయటపెట్టే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. దీని మీద సిట్ ఏర్పాటు చేశాం. తప్పకోకుండా సిట్లో త్వరలో రిపోర్ట్ ఇస్తారు. సిట్ రిపోర్టుకు ఆధారంగా ఎవరున్నా సరే వారి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తారు.